హరే కృష్ణ. మన దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు సిరీస్లో ఇవాళ మనం ఎపిసోడ్ 5లోకి వచ్చాం. నందుడు మరియు వసుదేవుని కలయిక. మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం కొనసాగిద్దాం. కృష్ణుడు నిజంగా వసుదేవుడు, దేవకిల కుమారుడే అయినా కంసుని క్రూరత్వం వల్ల వసుదేవుడు తన కుమారుని జనన సంబరాన్ని ఆస్వాదించలేకపోయాడు. కాని నంద మహారాజు మాత్రం కృష్ణుడిని తన కొడుకుగా భావించి చాలా ఆనందంగా జన్మోత్సవాన్ని జరిపారు. మరుసటి రోజు యశోదమ్మకు కుమారుడు పుట్టాడని గ్రామంలో ప్రకటించబడింది. వేద సంప్రదాయం ప్రకారం నందుడు పండితులను, బ్రాహ్మణులను పిలిపించి శుభముహూర్తం చూసి జన్మోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇంట్లో అందరూ స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించి శిశువు ఎదుట కూర్చున్నారు. బ్రాహ్మణులు వేదమంత్రాలతో హోమాలు చేశారు. పువ్వులు, ఆకు తోరణాలు, రంగురంగుల జెండాలతో నందబాబా ఇంటిని అద్భుతంగా అలంకరించారు. నందుడు లక్షలాది ధాన్యం, బంగారు అంచుతో ఉన్న వస్త్రాలు, 2 లక్షల అలంకరించిన ఆవులను బ్రాహ్మణులకు దానం చేశారు. ఇలాంటి వేళ ధనాన్ని శుభపరిచేందుకు, ఆస్తిని, శరీరాన్ని, మనసును పవిత్రం చేసేందుకు స్నానం, తపస్సు, దానం చేయాలని వేదాలు చెబుతాయి. మనం ఈ లోకంలో సంపదను అంటే ధనం, ఆస్తి, బంగారం, ఆవులు, అన్నం, వాహనాలు ఇలా సంపాదిస్తుంటాం. కాని ఆ సంపద శుభంగా ఉండాలంటే దానిని మంచి మార్గంలో ఉపయోగించాలి. కొన్నిసార్లు మనం సంపదను సంపాదించిన పద్ధతి శుభం కాకపోవచ్చు. అలాంటి సమయంలో వేదాలు చెబుతున్నాయి, ఆ సంపదను శుభపరచాలంటే దానంగా ఇవ్వాలి. ఒక భాగం ధనాన్ని బ్రాహ్మణులకు, దేవాలయాలకు, పేదవారికి ఇవ్వాలి. అలానే తపస్సు చేయాలి, అంటే ఉపవాసం, జపం, ధ్యానం ద్వారా మన శరీరాన్ని, మనసుని నియంత్రించాలి. రోజూ స్నానం చేసి శరీరాన్ని శుభ్రంగా ఉంచాలి. లోపల కూడా మనం పరిశుభ్రంగా ఉండాలంటే ఇలాంటి దానాలు, తపస్సులు అవసరం. ఇప్పుడొస్తే ఆ రోజు ఊరంతా పండుగ వాతావరణంలో ఉంది. ఆవులకి పసుపు, నూనె రాసి రంగురంగుల వస్త్రాలు వేశారు. పీకాక్ ఫెదర్లతో వాటిని బాగా అలంకరించారు. ఊరిగేట్ల దగ్గర పూల తోరణాలు, ఆకులతో మంచి అలంకరణలు చేశారు. అందరూ గోపరాజులు బంగారు నగలతో, గొప్ప వస్త్రాలతో మెరిసిపోతూ చేతిలో బహుమతులతో నందుడి ఇంటికి వచ్చారు. గోపికలు కూడా ఆ రోజు చాలా ప్రత్యేకంగా తయారయ్యారు. వాళ్ళు అందరూ కలిసి నందబాబా ఇంటికెళ్ళి చిన్న కృష్ణుణ్ణి చూసి ఎంతో ఆనందపడ్డారు. తలమీద చేతులు పెట్టి ఆశీర్వదిస్తూ ఇలా చెప్పారు: చిన్నవాడా, నీవు దీర్ఘాయుష్మంతుడవు కావాలి. నీవే మా రక్షకుడు కావాలి. అందరూ కలిసి నూనె, పాలు, పెరుగు, పసుపుతో తయారైన అభిషేక ద్రవాన్ని కృష్ణుని శరీరంపై పోశారు. ఆ బాలుడి చిరునవ్వు చూసిన ప్రతి ఒక్కరి గుండె గులాబీలా వికసించింది. ఆ శుభ సంబరంలో గోపికలు, గోపాళ్లు ఒకరిపై ఒకరు పాలు, పెరుగు, వెన్నె చల్లుకుంటూ ఎంతో ఉల్లాసంగా, సరదాగా గడిపారు. ఆ దృశ్యం చూసిన వాళ్లందరికీ ముఖంలో చిరునవ్వు వచ్చింది. ఈ సన్నివేశాన్ని చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది, ఆ రోజుల్లో వృందావనం ఎంత ధనికంగా ఉండేదో. వాళ్ళు పట్టణాల్లో నివసించకపోయినా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇలా అన్ని అతిపెద్ద మోతాదుల్లో ఉండేవి. వాటినే అమ్ముతూ, మారుస్తూ వాళ్ళు చాలా సంపద సంపాదించేవారు. అందుకే ఈ విధంగా దానాలు చేయగలిగారు. ఇప్పుడొస్తే రోహిణీ మాత గురించి చెప్తే, ముందు ఎపిసోడ్లో మనం చెప్పుకున్నట్టే రోహిణీదేవి వసుదేవుని భార్య. ఆమె బలరాముడికి జన్మనిచ్చిన తల్లి. కాని వసుదేవుడు అప్పటికి కంసుడి చెరలో ఉండటం వల్ల రోహిణీదేవిని ఎంతో జాగ్రత్తగా వృందావనంలో ఉంచారు. ఆమె భర్త దగ్గర లేకపోయినా ఈరోజు చాలా శుభదినమైందిగా ఉండటంతో ఆమె కూడా సుందరంగా అలంకరించుకుని, హారాలు వేసుకుని, పూలమాల ధరించి వేడుకకి వచ్చారు. జన్మోత్సవం అయిపోయిన తర్వాత నంద మహారాజు మధురకు వెళ్లాడు. ఎందుకు అంటే రాజుకు పన్ను అంటే టాక్స్ చెల్లించాల్సి ఉండేది. వెళ్లే ముందు తన ఊరిని శుభంగా చూసుకోమని ఇతర గోపరాజులకు చెప్పి ఆనందంగా బయలుదేరాడు. నందుడు మధురకి వచ్చిన సంగతి వసుదేవుడికి తెలిసి ఆయన చాలా సంతోషంతో నందుడిని కలవడానికి వచ్చాడు. నందుడు కూడా వసుదేవుని చూసి చాలా ఆనందపడ్డాడు. ఎంతో కాలం తర్వాత తన మంచి స్నేహితుడిని చూడటం వల్ల గుండె నిండిపోయింది. వాస్తవానికి బలరాముడు, కృష్ణుడు ఇద్దరు వసుదేవుని కుమారులే. అప్పుడు వసుదేవుడు ప్రేమగా ఇలా అన్నాడు:
నీకు ఇంకా పిల్లలు పుట్టలేదని అనుకున్నాం. కాని ఇప్పుడు నీ ఇంట్లో అద్భుతమైన కుమారుడు పుట్టాడు. ఇది భగవంతుడి ఆశీర్వాదం. ఆ తర్వాత వసుదేవుడు నిశ్శబ్దంగా మరో గొప్ప సత్యాన్ని నందుడితో పంచుకున్నాడు. మనుషులంతా కలిసుండటం చాలా కష్టం. మనకి బంధువులు, పిల్లలు, కుటుంబమున్నా ప్రకృతి సహజంగా మనల్ని వేరుగా ఉంచేస్తుంది. ప్రతి జీవి తన పూర్వకర్మల బరువుతో ఈ లోకానికి వస్తాడు. అందుకే మనం కలిసుండాలన్నా జీవితమే మనల్ని వేరే మార్గాల్లోకి నడిపిస్తుంది. ఇది సముద్రంపై తేలుతున్న ఆకుల్లా ఉంటుంది. ఒక్కసారి కలిసే ఉంటాయి, తర్వాత ఒక్కొక్కటి ఒక్కో దారి పడుతుంది. ఇది విని ఎవ్వరైనా భావోద్వేగానికి లోనవుతారు. వసుదేవుడు ఇలా చెప్పడం ద్వారా తన 8 మంది కుమారులు చనిపోయిన బాధను, కృష్ణుణ్ణి దగ్గర ఉంచుకోలేకపోయిన తత్వాన్ని అర్థవంతంగా చెప్పాడు. తర్వాత వసుదేవుడు ఇలా అడిగాడు, నీవు వృందావనంలో బాగున్నావానందా? నీకు ఉన్న పశువులు సుఖంగా ఉన్నాయా? మేత, నీళ్లు అందుతున్నాయా? మీరు నివసించే ప్రదేశం ప్రశాంతంగా ఉందా? ఇది వసుదేవుని ప్రేమతో కూడిన ఆరాధనా ప్రశ్నలు. కాని అసలైన కారణం, వసుదేవుడు కృష్ణుడి భద్రత గురించి చాలా ఆందోళన పడుతున్నాడు. ఎందుకంటే కంసుడు తన ఆదేశం మేరకు కృష్ణుడి పుట్టిన 10 రోజుల్లో పుట్టిన పిల్లలందరినీ చంపించాలని నిర్ణయించాడు. అందుకే వసుదేవుడు నందుడిని ప్రశ్నించాడు, మీ ఊరు సురక్షితమా అని. అంతేకాదు, వసుదేవుడు బలరాముడు, రోహిణీ మాత గురించి కూడా అడిగాడు. బలరాముడు నిన్నే తండ్రిగా భావిస్తున్నాడు. ఇప్పుడు నీ దగ్గర ఇంకో చిన్నవాడు, కృష్ణుడు. నీవు ఇద్దరినీ ఎంతో ప్రేమగా చూసుకుంటున్నావు అని నాకు నమ్మకముంది. వసుదేవుడి బాధతో కూడిన మాటలు విన్న నందుడు సానుభూతితో ఇలా అన్నాడు, నీ పిల్లల విషయంలో నీకు ఎంత దుఃఖం వచ్చిందో నాకు తెలుసు వసుదేవా. కాని మనం బాధపడక్కర్లేదు. ఈ లోకం అంతా మన పూర్వకర్మల ప్రకారం నడుస్తుంది. ఏం జరగాలో అది జరుగుతుంది. జానవంతుడు ఏదైనా జరిగినప్పుడు బాధపడడు. ఇప్పుడు వసుదేవుడు చివరిసారిగా ఇలా అన్నాడు, పన్ను చెల్లించి ఉంటే వెంటనే గోకులానికి వెళ్ళు. ఎందుకంటే నాకు అనుమానంగా ఉంది, అక్కడ ఏదైనా సమస్య వచ్చే అవకాశముంది. ఇంత మనస్సు నిండిన స్నేహభావంతో మాట్లాడిన తర్వాత వసుదేవుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. నందమహారాజు మరియు మిగతా గోపరాజులు కూడా గోకులం వైపు తిరిగి ప్రయాణం అయ్యారు. ఇక్కడితో మనం 5వ అధ్యాయం పూర్తి చేశాము. మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వసుదేవుని మాటలు విని నందబాబా తన ఊరు గోకులానికి తిరిగిపోయాడు. అప్పుడు ఆయన అక్కడ ఏమి చూశాడు? గోకులంలో ఏం జరుగుతోంది? చిన్న కృష్ణుడు గోకులంలో ఏం చేశాడు? అదే మన తర్వాతి అధ్యాయం. ఎపిసోడ్ 6లో మనం చూసే విశేషం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కీ జై.